టీటీడీ పాలక మండలి భేటీ అయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య సమావేశం జరుగుతుంది. కాసేపట్లో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 5,400 కోట్లతో పాలక మండలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రానున్న వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాయాలపై చర్చిస్తున్నారు. టీటీడీ పాలక మండలి భేటీ అయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కాసేపట్లో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 5,400 కోట్లతో పాలక మండలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రానున్న వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాయాలపై చర్చిస్తున్నారు. రైట్, ఇక టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. పూర్తిగా 2025-26 వార్షిక బడ్జెట్ ని ఆమోదించబోతున్నారు. ఆ రకంగా సీఎం చంద్రబాబు సూచన సలహాలతో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో రాజధానిలో ఆలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఒక ప్రశ్న ఏర్పాటు చేయబోతున్నారు. విదేశాల్లో కూడా భక్తుల ముందుకు శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పిన తరుణంలో ఆ రకంగా బోర్డులో చర్చించబోతున్నారు. అలాగే సమ్మర్ లో వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, వీఐపీల తాకిడి వల్ల సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా బోర్డులో చర్చించబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా సమ్మర్ లో సెలవుల్లో అత్యధిక రద్దీ భక్తులు ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏర్పాట్లపై టీటీడీ పాలకం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ లెటర్లు ఆమోదించడంతో వీఐపీల లెటర్ల సిఫార్సు తాకిడి పెరగడంతో సమ్మర్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతారు. అలాగే ముడిసరుకుల కొనుగోలు సంబంధించి, అలాగే నెయ్యి సంబంధించిన కొనుగోలుకు, పప్పు దినుసుల కొనుగోలు సంబంధించి, టెండర్లకు సంబంధించి ఆమోదించబోతున్నారు. పలు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కూడా వర్క్ ప్రాజెక్టులు ఆమోదించే దిశగా టీటీడీ పాలక మండలి చర్చించబోతున్నారు. ఈ పాలక మండలి సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.